లాస్ట్ సమ్మర్లో రిలీజ్ అయి టాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన చిత్రం బ్రహ్మోత్సవం. అయితే ఈ సినిమా బుల్లితెర పైన కూడా అదే స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. సహజంగా మహేష్ సినిమాలకు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉండడంతో బ్రహ్మోత్సవంకు వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ ట్రేడ్ వర్గీయులను షాక్కు గురిచేశాయి. అయితే బ్రహ్మోత్సవం సినిమాకు ఆ స్కోప్ ఉందన్న సమాచారంతో ఆ సినిమా చూసిన వారెవరికి పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అయితే గతేడాది అదే సమ్మర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ సరైనోడు సినిమా ఇటీవల బుల్లితెరపై ప్రదర్శితం కాగా ఆ సినిమా కూడా అవాకయ్యే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. సహజంగా బ్లాక్ బాస్టర్ సినిమాలకు 15 నుండి 20 మధ్య రేటింగ్స్ వస్తుంటాయి. కానీ బన్నీ సరైనోడు విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా బ్రహ్మోత్సవం కంటే దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. సరికొత్త రికార్డును సృష్టించడం గమనించదగ్గ విషయం. పెద్ద హీరోల సినిమాలలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా మొదటి స్థానంలో సరైనోడు చరిత్ర సృష్టించగా రెండవ స్థానంలో బ్రహ్మోత్సవం నిలిచింది. మరో విషయం ఏంటంటే సరైనోడుకు దక్కిన రేటింగ్స్ బిచ్చగాడు సోగ్గాడే చిన్న రెండోసారి ప్రదర్శించిన రేటింగ్స్ తో దాదాపు సరిసమానంగా ఉండడం, అలాగే విడుదలైన 1 నెలలోపునే బుల్లితెరపై ప్రదర్శించిన పిట్టగోడ సినిమా కూడా కేవలం 2.85 రేటింగ్ ను మాత్రమే దక్కించుకుంది.